హలో అండి. నేను ప్రశాంతి వంకమామిడి. సో నేను ఏ దిశ నుంచి నేను ఏ దిశతో ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ నుంచి ఉన్నాను. అండ్ నేను వచ్చి ఇప్పుడు చెప్పేది లైక్ నే దిశ ఒక ఇనిషియేటివ్తో వచ్చింది, లైక్ స్మాల్ బైట్ సైజ్ లెసన్స్ అవి చేయడానికి. సో ఐ థాట్ వై నాట్, ఎందుకు నేను కూడా చూడొద్దు అని ఒక ఇదితో వచ్చాను. సో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఓకే. సో బేసికలీ మనకి ఏంటంటే నాన్ వర్బల్ కిడ్స్ మాట్లాడని పిల్లలతో వర్క్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో నేను చెప్పే టెక్నిక్స్ అన్నీ కూడా నాన్ వర్బల్ కిడ్స్తో ఎలా వర్క్ చేయాలని. మా అబ్బాయి హీఈస్ అతను కూడా నాన్ వర్బల్ అనమాట, అతను మాట్లాడాడు. సో తనతో వర్క్ చేసి చేసి లైక్ ఐ గాట్, నాకు కొంచెం కొంతవరకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ నేను ఐఎమ్ ర్యాపిడ్ ప్రాంప్టింగ్ మెథడ్ ప్రాక్టీషనర్. అది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ టు వర్క్ నాన్ నాన్ వర్బల్ కిడ్స్. ఓకే. సో ఇప్పుడు లైక్ నాన్ వర్బల్ కిడ్స్ బేసికలీ ఇట్లా ఆల్ఫాబెట్ బోర్డ్స్ అని ఉంటాయి. లైక్ మీరు కూడా చేసుకోవచ్చు, ఏబిసిడి ఇట్లా పెట్టుకొని సో స్పెల్లింగ్స్ నేర్పించచ్చు. ఓకే. ఇది కాకుండా టైపింగ్ టైపింగ్ ఒకటి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడాలి అని ట్రై చేస్తాం, కానీ వేరే కమ్యూనికేషన్ మోడాలిటీస్ ఎప్పుడు కూడా మనం ఇంట్రడ్యూస్ చేయం. కానీ అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము 24 గంటలు మనం మనం సైకిల్ చేస్తాము, మనం చాట్ చేస్తాం, మెసేజ్ చేస్తాం, చాలా చేస్తాం కదా. సో అలాగే ఈవెన్ విత్ ద నాన్ వర్బల్ కిడ్స్ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ స్టార్ట్ చేయాలి. లైక్ వన్ ఒకటేమో సైన్ లాంగ్వేజ్ విచ్ అంటే దాని గురించి అది సపరేట్ సైన్స్. ఓకే. ఇంకొకటేమో మనకి ఆవాజ్ అని ఒకటి యాప్ ఉంటుంది. ఆవాజ్ ఈజ్ లైక్ కమ్యూనికేషన్, అంటే అందులో తెలుగు కూడా ఉంటుంది, హిందీ ఉంటుంది, అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటాయి. సో నేను ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఆవాజ్ ట్యుటోరియల్ ఒకటి పెడతాను. సో ఆవాజ్ ఒక యాప్, చాలా మంచి యాప్. సో ఇమీడియట్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే రావాలనుకుంటామో ఇది ఆవాజ్ ద్వారా వస్తుంది. సో ఆవాజ్ ఎలా అంటే ఫస్ట్ మీరు మోడల్ చేయాలి. మనం ఏమనుకుంటాము, ఇది డివైస్ ఇచ్చేస్తే మోడలింగ్ పిల్లడు చెప్పేస్తాడు, అలా ఉండదు. సో ఫస్ట్ మీరు దాని ద్వారా మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత అది పిల్లలకి ఇస్తే అప్పుడు పిల్లలు దాని మీద వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఫస్ట్ మీరు బాగా నేర్చుకోవాలి అది ఆవాజ్ అనేది. ఇంకొకటి ఏమో స్పెల్లింగ్ మెథడ్స్, ర్యాపిడ్ ప్రాంప్టింగ్ మెథడ్ బేసికలీ. సో ర్యాపిడ్ ప్రాంప్టింగ్ మెథడ్లో ఏంటంటే సింపుల్ లైక్ ఒకటి స్పెల్లింగ్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆప్షన్స్. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను. ఎట్లా అంటే లైక్ ఫాక్స్ ఈజ్ ఇన్ ద బాక్స్ అని ఒక స్టేట్మెంట్ చెప్తాను. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఫాక్స్ ఎక్కడ పెట్టానన్నాను, బాక్స్ 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 అనే బదులు నేనేం చేస్తానంటే ఇలా ఆప్షన్స్ ఇస్తాను. సో ఇలా పేపర్ పేపర్ చాయిసెస్ అంటాం. సో పేపర్ చాయిసెస్ ఇస్తే మనం ఎప్పుడైనా కానీ పిల్లలకి నేర్పిస్తున్నాం అనుకోండి, టీచింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాం, ఎప్పుడు ముందు నుంచి మనకి ఎక్స్పెక్ట్ చేయడము, టఫ్న ఆన్సర్ చెప్పాలి, మనం నేర్పించకపోయినా పిల్లలు నేర్చుకుంటారు అనేది తప్పు. సో ఫస్ట్ మనం నేర్పిస్తేనే పిల్లలకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు నేనేమన్నాను, బాక్స్ ఇన్ ద బాక్స్ అన్న. సో నేను పెద్ద పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి 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 చిన్నగా చేశాను. ఓకే. సో ద విజువల్ ఫీల్డ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఓన్లీ ఇక్కడ దాకానే ఉంటుంది పిల్లలకి, దే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో నేను ఇప్పుడు ఏమంటాను, ఫాక్స్ ఎక్కడ ఉందని చెప్పాను, నీకు బిఓఎక్స్ బాక్స్లో ఉందని చెప్పానా, లేదా ఎస్ఓసికే సాక్స్లో ఉందని చెప్పాను. సో ఫస్ట్ మీరు ఒక స్టేట్మెంట్ చేశారు, ఆ స్టేట్మెంట్ తగ్గట్టుగా మీరు అడుగుతున్నారు బాక్స్ ఆర్ సాక్స్. సో బాక్స్. ఒకవేళ సర్కిల్ కరెక్ట్గా లేకపోయినా మీరు మళ్ళీ లైక్ మీరు నేర్పిస్తున్నారు కదా. సో మీరు అలా హ్యాండ్ ఓవర్ హ్యాండ్ తీసుకొని బాక్స్ అని చెప్పచ్చు. సో ఇక్కడ సర్క్లింగ్ అయిన తర్వాత మీరు అప్పుడు ఏదో ఆల్ఫాబెట్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ స్పెల్లింగ్ చేయించవచ్చు, బిఓ అండ్ దెన్ ఎక్స్. ఓకే. సో ఇది ఒక మంచి టెక్నిక్ టు వర్క్ విత్ ద నాన్ నాన్ స్పీకింగ్ ఆటిస్టిక్స్.
బికాస్ ఏంటంటే మనకి ఎంతసేపు పిల్లలు మాట్లాడలేరు, మాట్లాడాలి 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 అనుకుంటాం కానీ మనం ఎంతవరకు వాళ్ళ లెవెల్కి వెళ్తున్నామని మనం ఎప్పుడూ ఆలోచించం. సో ఫస్ట్ మనము వాళ్ళ లోకానికి వెళ్తేనే వాళ్ళు మన లోకానికి వస్తారు. అదొకటి బాగా గుర్తుపెట్టుకొని యూ ట్రై వర్కింగ్ విత్ ద చాయిసెస్. అండ్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ బాక్స్ అని సర్కిల్ చేస్తాడు. ఓకే, సో అప్పుడు మీరు బాక్స్ అను అంటే అది మోర్ మీనింగ్ఫుల్ ఉంటుంది బాబుకి ఆ పాపకి, హూ ఎవర్ ద కిడ్. ఓకే, బాక్స్ అన్నట్టు ఓకే నేను ఇప్పుడే అన్నా కదా బాక్స్ ఇస్ ఇన్ ద బాక్స్, సో బాక్స్ ఇది నాకు మీనింగ్ఫుల్గా ఉంది అని వస్తుంది. అట్లా కాకుండా ఎక్కడి నుంచో బా పా 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 అని ఎన్నేళ్ల నుంచో అనిపిస్తాము, కానీ పిల్లలకి ఎంతసేపు అది రాదు. వాళ్ళకి ఎందుకంటే మోటివేషన్ లేదు, అండ్ ఎందుకు చెప్పాలి, దేనికి చెప్పాలి అనేది వాళ్ళకి అర్థం కాదు. సో ఇదే అనుకోండి, ఇదైతే లాజికల్గా ఉంటుంది వాళ్ళకి. ఇది మంచి మెథడ్ ఒకటి. ఓకే, సో ఒకటి మనం ఏమనుకుంటాము, నాన్ వర్బల్ కిడ్స్ వాళ్ళకి థింకింగ్ పవర్ ఉండదు అని అనుకుంటాం, కానీ వాళ్ళు మనకంటే ఎక్కువ థింక్ చేస్తారు. అదే మనము వాళ్ళ లోకానికి వెళ్ళి మనము ట్రై చేస్తేనే వాళ్ళు మన లోకానికి వస్తారు. ఓకే, సో ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీరు నేను దిశ వాళ్ళకి చెప్పండి, సో మనం ఇంకా కొన్ని వీడియోస్ చేద్దాము.